సీఎం జగన్ రెడ్డి గత ఎన్నికల్లో మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కోడికత్తి శ్రీను పేరు చెప్పి లాభం పొందారని మాజీ ఎంపీ హర్షకుమార్ అన్నారు. శనివారం నాడు హర్షకుమార్ను కోడికత్తి శ్రీనివాస్ మర్యాదపూర్వకంగా కలిశారు. తన కేసు విషయంలో మద్దతు తెలిపినందుకు హర్షకుమార్కు శ్రీను కృతజ్ఞతలు తెలిపారు. శ్రీను కేసు వాదించిన న్యాయవాది సలీంను హర్షకుమార్ సన్మానించారు. ఈ సందర్భంగా హర్షకుమార్ మాట్లాడుతూ ఏదో ఒక సంచలనం చేసి జగన్ను సీఎంగా చేయాలని కోడికత్తి శ్రీను నేరం చేశారని చెప్పారు. కోర్టు నిబంధనల కారణంగా కోడికత్తి శ్రీను మాట్లాడటానికి లేదని అన్నారు. శ్రీను వెనుక తెలుగుదేశం పార్టీ ఉందని గత ఎన్నికల్లో జగన్ చెప్పి చాలా సానుభూతి పొందారన్నారు. వివేక కుమార్తె సునీతారెడ్డి జగన్ నిజస్వరూపాన్ని బయటపెట్టారని తెలిపారు. ఎన్నికలు అయ్యే వరకు కోడికత్తి శ్రీను బయటికి రాడని జగన్ అనుకున్నారని చెప్పారు. న్యాయవాద సలీం కారణంగా ఎన్నికలకు ముందే శ్రీను జైలు నుంచి బయటకు వచ్చారని అన్నారు. తనకు మద్దతు తెలిపిన అందరికీ స్వయంగా వెళ్లి ధన్యవాదాలు చెబుతున్నానని కోడికత్తి శ్రీను అన్నారు. ముందుగా హర్షకుమార్ వద్దకు వచ్చానని శ్రీను తెలిపారు. సీఎం జగన్ కోర్టుకు వచ్చి సాక్ష్యం చెప్పే వరకు న్యాయ పోరాటం చేస్తానని శ్రీను తరపు న్యాయవాది సలీం అన్నారు. దళిత యువకుడు ఎంతగా బాధపడ్డాడో ప్రజలు ఆలోచించాలని తెలిపారు. ఎన్నికల్లోపే సీఎం జగన్ను కోర్టుకు రప్పిస్తామని హెచ్చరించారు. కోర్టుకు హాజరు కాకపోతే జగన్పై కూడా కేసు వేస్తామని వార్నింగ్ ఇచ్చారు. దళిత యువకుడిపై జగన్ జాలి చూపించలేదని మండిపడ్డారు. కోడికత్తి శ్రీను కేసు కామెడీగా ఉందన్నారు. పందెం కోడి 3 సినిమాలా ఉందని ఎద్దేవా చేశారు. దళితులు ఏ రకంగా హింసింపబడతారు, జైలు నుంచి రాగానే మళ్ళీ జైలుకి ఎలా తీసుకెళ్ళిపోతారు, చేయని నేరాలకి ఏ రకంగా శిక్షలు వేస్తారు, వాళ్ళకి జీవితాంతం జైల్లో గడిపే ఒక సంఘటన ఆధారంగా, నిజమైన సంఘటన ఆధారంగా చందు అని చెప్పి ఒక లాయర్ యొక్క దాన్ని తీశారు. అదేవిధంగా అబూ సలీం